ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పండుగను కొనియాడ వచ్చి ఉన్న ప్రతి ఒక్కరికి పండుగ శుభాకాంక్షలు. మీరు ఫాదర్కి మాత్రమే ఇస్తున్నారు, పక్కన ఉన్న వారికి ఇవ్వరా? చెప్పండి, చెయ్యి హ్యాపీ ఫీస్ట్ డే ఫాదర్. మామూలుగా మనుషులకు శరీరం అంటే అమ్మో అది మమ్మలను పాపములు నడిపిస్తుంది అంటారు. లేదు, పునీత అందోని వారిని నిష్కలంగమైన నాలుక పండుగను కొనియాడుతున్నప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? నీ శరీరంలోని అవయమును దేవునికి అర్పించినా, దేవుడు దానిని వాడుకొనినా అది నీకు అందరికీ జీవమిచ్చే శక్తిగా నిలిచి ఉండడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం పవిత్ర వాక్యంలో చదువుతూ ఉన్నాము. దేవునికి మనం ఏమేమి ఇస్తున్నామో అవి అన్నీ పరిశుద్ధపరచబడును. మనం తలంస్తున్నాము, మన దేహం మనల్ని పాపములో కింద త్రోసి వేస్తున్న ఒక ఆయుధము. ఈ శరీరం వల్ల నేను పడిపోయాను. లేదండి, మనం పడిపోవుటకు కారణమైనది దేవుడు మనకి ఇవ్వలేదు. మనకిచ్చిన దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామో దాన్ని గమనించలేకపోతున్నామో, దాన్ని వాడుకునే రీతిని మనం గమనించలేదు. కాబట్టి మనం నశించిపోవచ్చు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తున్నాం. ఒక విధవరాల అమ్మాయి, ఆమె భర్త చనిపోయాడు, ఆమెకు ఒకే కొడుకు చిన్నవాడు, యువతి అమ్మాయి. ఆ ఇంటికి ఎలియా పంపుతున్నాడు. ఎందుకు తెలుసా? ఈ స్త్రీతో నివసించే ఈ ఎలియా తన పరిశుద్ధమును కాపాడుకొనిన ఈ మనిషి ద్వారా మహిమగల కార్యాలు జరగబోతున్నాయి. నీ జీవితంలో జరిగే ప్రతి శోధన నీవు ఆధ్యాత్మికంగా అభిషేకమును పొంది జీవితంలో అధిక శక్తితో జీవించుటకు దేవుడు అనుమతించే మెట్లు. నీ జీవితంలో కలిగే ప్రతి శోధన నీవు ఆత్మ అభిషేకమును పొందుటకు, జీవితమును ఉన్నతంగా మలచుటకు దేవుడు అనుమతించే మెట్లు. ఒకే ఇంట్లో దైవజనుడు ఎలియా భర్త లేక చిన్న కొడుకుతో ఉన్న ఆ స్త్రీ, ఆయనకు ఆమె తప్ప ఎవరు లేరు. ఆమె అన్నం పెట్టాలి, ఆమెకు మాట్లాడటకు వేరే ఎవరు లేరు, ఈ యువకుని తప్ప. ఎలియాకు పెళ్లి కాలేదు. ఆయన పై గదిలో ఉన్నాడు, ఆమె కింద గదిలో ఉంది. ఇద్దరు ఒక్కరోజు కాదు, ఒక నెలలు కాదు, ఒక సంవత్సరం కాదు, 3.5 సంవత్సరాలు ఉంటున్నారు ఒకే ఇంట్లో ఇద్దరు. ఆమె ఇంటిలో కొన్ని సమస్యలు వచ్చిన వెంటనే ఆయన దగ్గర వెళ్ళి చెప్తుంది, నీవు నా పాపమును తెలియచేయుటకు వచ్చావా? అంటే ఒక స్త్రీ, నేను పడిపోయిన స్త్రీ అంటే దాన్ని వింటున్న మనిషికి తొందరగా ఆయన కూడా పాపం చేసుకోవచ్చు అనే ఆశలు కలగవచ్చు. కానీ ఆ దైవజనుడు తన పరిశుద్ధమును కాపాడుకున్నాడు, తన పరిశుద్ధమును కాపాడుకున్నాడు, తన నాలుకను కంట్రోల్ చేశాడు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాడు. ఎందుకంటే నా దేహం దేవునికి అర్పింపబడినది. ఈ దేహము ద్వారా ఈ లోకాన్ని నేను ఆశీర్వదించాలి. నేను ఈ భూమిలో ఉన్నది కొన్ని రోజులు, దీన్ని మాలిన్యం చేసి పనికిరాని దానిగా మార్చాలని దుష్టుడు యుద్ధం చేస్తున్నాడు. కానీ అదే దేహమును దేవునికి బలిగా పౌలు చెప్పినట్లు రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, నీ శరీరమును పరిశుద్ధముగా, పరిశుద్ధ అవయముగా, పరిశుద్ధ వస్తువులుగా దేవునికి అర్పింపుడు. ఆయన అలా అర్పించిన పిదప్ప
నేను మెల్లగా తలుపును తెరచి ఉన్నది. లోపల వెళ్ళాను. ఆమె 2 చేతులు పైకి లేపి కళ్ళను మూసుకొని ప్రార్థనలో ఉన్నది. నేను పిలుస్తున్నాను, ఆమె వినలేదు. ప్రభులో లీనమైపోయింది ఆమె. కొద్దిసేపు తర్వాత నన్ను చూసింది, ఆహ్వానించింది. మేము ప్రార్థన చేసి నేను ఇంటికి వచ్చేటకు మునుపు ఆమె ఏం చెప్పింది తెలుసా? ఫాదర్ గారు, నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్నదంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన చేసేది నా హృదయమును గాయపరచవచ్చు. లేదండి, ఈ మనిషిని భర్తగా దేవుడు నాకు ఇచ్చాడు. ఈ మనిషిని ఆత్మను నేను ఎట్లయినా రక్షించాలి. నా భర్త ఎక్కడైనా ఆయన తిరిగి రావాలని నేను ప్రార్థిస్తున్నాను స్వామి. 1 నెలలో ఆయన తిరిగి వస్తాడు, నాకు ప్రభు దర్శనంలో చెప్పాడనింది. ఆమె పలికినట్లే 1 నెలలో మామూలు మనిషిగా కాదు, హృదయ పరివర్తన చెందిన మనిషిగా ఆయన ఇంటికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు భార్యాభర్తలు సంతోషంగా జీవిస్తున్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, జీవిత పయనంలో ఎన్నో శోధనలు, ఎన్నో ఆటంకాలు రావచ్చు. కానీ దాన్ని ఎట్లయినా మాలిన్యం చేయాలని, ఈ నాలుక వలన, ఈ శరీరం వలన నీవు ఆశీర్వాదం కాదు, నీవు శాపాల్ని పొందుకోవాలని సాతాను ప్రయత్నిస్తాడు. వాక్యం క్లియర్గా మనకు నేర్పిస్తుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనము ఏం చెప్తుంది? జీవము మరణము నరుని నాలుక ఆధీనములో ఉన్నది. అతడు దానిని ఎట్లు వాడుకొని, ఈ నాలుకను నీవు ఎట్లు వాడుకుంటున్నావో అట్టి ఫలితమునే దాని వలన నా జీవితం
రాత్రి వేళల్లో నిద్రపోవుటకు బదులుగా బ్లూ ఫిల్మ్ చూస్తూ ఉన్నాను. దాన్ని చూస్తూ ఎట్లా ఇవ్వగలరు? వారు ఇవ్వలేనప్పుడు నీ మనస్సు నీ భార్య భర్తను వదిలి పరస్త్రీ దగ్గరికి నడిపిస్తుంది. ఈరోజు పరస్త్రీల చెందకు వెళ్ళుతున్న మనుషుల్లో 85% ప్రజలు వారు భార్య భర్తలతో సమస్యలతో ఉన్నవారు. లేనిపోని దాన్ని చూడటానికి వారి కన్నులను మాట్లాడుటకు నాలుకను ఇచ్చేవారు. జాగ్రత్తగా ఉండాలి. దావీదన్నాడు, అయ్యా నన్ను పరిశీలించి నా కన్ను ఏమేమి చూడాలని ఆశిస్తుంది, నా పాదాలు నన్ను ఎక్కడికి నడిపిస్తుంది, నేను నన్ను తెలుసుకోవాలి, నన్ను నేను గమనించాలి, నాకు నేర్పించుమయ్యా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రెండవది, మనం దేవుని శక్తితో ఉండాలంటే మనల్ని మనం తెలుసుకోవటం మాత్రం కాదయ్యా, మనల్ని మనం పరిశుద్ధముగా ఉంచుకొనుటకు నేర్చుకోవాలి. అందుకే మనం 2వ దినచర్య గీతం 17వ అధ్యాయం 34వ వచనంలో చూస్తున్నాము. నీ దేవుడు నీలో పని చేయాలంటే నిన్ను నీవు గమనించి, దేవునికి ప్రియం లేనిది ఏమేం జరుగుతుందో దాన్ని గమనించి దానికోసం పశ్చాత్తాపపడినా దేవుడు కరుణించి నీ పాపములను మన్నిస్తాడు, నీకు విడుదలను దయచేస్తాడు. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితము, మన నాలుక దేవునికి ప్రీతికరముగా పరిశుద్ధముగా ఉండాలంటే మనం చేయవలసిన కార్యాలు 4. మొదటిది, మనల్ని మనం గమనించాలి. మన నాలుకను గమనించాలి. ఏమేం మాట్లాడుతుంది స్నేహితులతో? నీ మాటల్లో ప్రభు లేదంటే ఆ మాట నిన్ను ఒక్కరోజు నాశనం చేయను. మీ సంబంధంలో, మీ రిలేషన్షిప్లో దేవుడు లేరంటే, యేసుక్రీస్తు భాగముగా లేదంటే ఆ రిలేషన్షిప్ ఒకరోజు నిన్ను గాయపరచపోతుంది, నిన్ను అవమానపరచపోతుంది. రెండవది, ఆమెకు తెలిసిన ఒక స్పానిష్ లేడీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆ స్పానిష్ లేడీ ఏం చేశారు, ఆమెకు శరీరం అంతా ఏదో మండుతూ ఉన్నట్లు. ఈ సెలిన్ గారు ఆమెకు నా నంబర్ ఇచ్చారు. ఆమె ఫోన్ చేస్తున్నారు రాత్రి వేళ. ఫోన్ చేయగా ఆమె చెప్తూ ఉన్నారు, నా జీవితం ఇలా ఉంది, మీ పట్టణం నుండి సెలీన్ అనేవారు మీ నంబర్ ఇచ్చారు, నా కోసం ప్రార్థిస్తారా? నేను జస్ట్ ఒకే ఒక్క వాక్యం చెప్తూ ఉన్నాను, ఎందుకంటే నా నాలుకల శక్తి లేదు, నేను ఏమీ ఇవ్వలేను. ఏదైనా శక్తి ఉన్నా అది దేవుడిచ్చేదే, దేవుని వాక్యం ఇచ్చేదే. ఆ వాక్యం ఇచ్చే శిక్షనే మనం పొందగలము. కనుక యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం పలుకుతుంది, ప్రభునకు రోధముగా ఏ పానము వేసినా అది పనిచేయదు, దేవుడు తన బిడ్డల్ని కాపాడుతాడు అనే వాక్యమును నేను చెప్తూ ఉండగా అమెరికాలో ఉన్న ఆ స్పానిష్ లేడీ పెద్దగా అరుస్తుంది,
నా దేహం నుండి దుమ్మ కింద పడుతుంది అంటుంది. నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఇటువంటి అనుభవం ఎప్పుడూ కలగలేదు. కానీ ఫోన్లో నేను వినగలను. ఆమె పెద్దగా అరుస్తుంది. ఇక్కడ వాక్యమును చెప్తున్నాము. దేవుని వాక్యంను చెప్తున్నప్పుడు ఆ వాక్యం ఎన్నో కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆ స్త్రీని శరీరంలో ఉన్న దుష్ట ఆత్మను వెళ్ళగొడుతుంది. ఆమె కింద పడిపోయింది. చాలాసేపుగా ఆమె ఫోన్ ఎత్తుకోలేదు. నేను ఆఫ్ చేశాను. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఆమె చెల్లె ఫోన్ చేశారు. ఆమె చెప్తున్నారు, మా చెల్లె ఏదో చనిపోయినట్లలా ఉంది స్వామి, ఏం చేయాలి? నేను చెప్పాను, భయపడకండి, మీరు కీర్తన 103వ కీర్తనను చదవండి. దేవుడు ఎలా మనల్ని దీవిస్తారు తన బిడ్డల్ని. ఆమె, నేను బైబిలే చదవలేదు ఫాదర్, బైబిలే మా ఇంట్లో లేదు. క్రైస్తవులు, పుట్టిన క్రైస్తవులు, కానీ ఇంట్లో బైబిల్ లేదంటున్నారు. తర్వాత నేనే బైబిల్ తీసుకొని మీ అక్క చెవుల్లో పెట్ట దయను చూపిస్తున్నాడు. ఓ నా ఆత్మమా దేవుని స్తుతించు, నాలోని సమస్తమా దేవుని ఆరాధించము. నేను ఇంగ్లీష్లో చదువుతూ ఉన్నాను. ఆమె వినగా వినగా ఆ వాక్యం ముయింపగానే, ఆ కీర్తన ముయింపగానే ఆమె లేచింది. ఆమె పలుకుతుంది, 18 సంవత్సరాలుగా నన్ను పట్టి పీడించిన సాతాను ఆ రోజు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని వాక్యములోని శక్తి మనల్ని అనాథగా విడిచిపెట్టలేదు. మన మనస్సుతో సాతాను పోరాడుతాడు, లేనిపోని ఆలోచనలు ఇస్తాడు. పునీత అందోని వారి సీక్రెట్ ఏమిటి? ఎప్పుడు వాక్యం బోధించేవారు. ఒకసారి పదువ పట్టణంలో వాక్యం చెప్పటానికి వెళ్ళారు. వారు బిజీగా ఉన్నారు, వారు అంగీకరించలేదు. పునీత అందోని వారు ఏం చెప్పారు? వాక్యం చెప్పకుండా నేను ఉండలేను, కనుక మీరు వినలేదా, పోండి అని వెళ్ళి సముద్రమునికి వెళ్ళి సముద్ర ఒడ్డున నిలబడి దేవుని వాక్యమును వినండి చేపలారా అనగా సముద్రములో ఉన్న చేపలంతా బయటకు వచ్చి తలను పైకి లేపుతున్నాయి. వాక్యమును వింటున్నాయి. దాన్ని ఎవడో చూసి ఊరిలో చెప్పేశాడు. ఊరు వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చి, అయ్యా ఈ వాక్యమునకి ఇంత శక్తి ఉన్నదా, మన్నించండి, రండి మా పట్టణానికి అని మళ్ళీ తీసుకొని పోయారు. ఆయన నాలుక పరిశుద్ధంగా ఉన్నదంటే ప్రతిరోజు ఈ వాక్కుతో తన జీవితాన్ని నింపుకున్నారు. మనము కూడా నింపుకోవాలి. 4వది, మన జీవితాన్ని దేవుని మహిమ కోసం వాడుకోవాలి. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మీ జీవితం మాలిన్యం కాకుండా నిష్కలంగమైన పునీత అందోని వారి నాలుకలాగా ఉండాలంటే మీరు కూడా ఈ 4 కార్యములను చేయండి. మొదటిగా ప్రతిరోజు సమయాన్ని కేటాయించి ప్రత్యేకంగా నిద్రపోవుటకు మునుపు మిమ్ములను మీరు గమనించండి. ఈ రోజంతా నా దేహం దేనికోసం వాడుకొనపడింది, నా నాలుక ఏమేం మాట్లాడింది, నా కన్నులు ఏమేం చూడటానికి ప్రయత్నించింది. 2వది, మాలిన్యం అయి ఉండిన మిమ్ములను మీరు తగ్గించుకొని పాపం కోసం క్షమాపణ అడిగి మిమ్ములను మీరు శుద్ధి చేసుకోండి. 3వది, మిమ్ములను మీరు దేవుని వాక్కు చేత
దేనిని ఏమీ చేయలేదు. రాజాది రాజు, మహిమగల తండ్రి నీతో సదాకాలం జీవిస్తుండగా నీవు ఆయన్ని పిలువు, ఆయన నీకు జవాబిస్తాడు. యెరెమీయా 33:3 అన్నాడు, నన్ను పిలువు బిడ్డ, దేనిని కూర్చి అధైర్యపడకు, నీవు పిలువము, నేను నీకు జవాబిస్తాను. నీవెరుగని మహా గొప్ప కార్యముడు. నీవేం చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరిని అడగాలి, ఎలా దీని నుండి తప్పించుకోవాలి, ఇక్కడ నుండి నీవు ఎలా ముందుకు సాగిపోవాలి, అన్నీ ఆయన నేర్పిస్తాడు. ఇవి అన్నీ నీవు ఆయన్ని పిలవటం వలన జరుగుతుంది. 2 చేతుల పైకి లేపి, మీ నాలుక మీ జీవితం శక్తిగల జీవితముగా ఉండుటకు నిన్ను నీవు దేవుని వాక్కుతో నింపుకోవాలి. 4వది, ఆ దేవుని పిలుస్తూ ఉండాలి. ఆ యేసుని నీ ఫ్రెండ్గా మార్చుకోవాలి. నువ్వు ఏమి చేసినా ఆయన సలహాలు అడగాలి. ఆయన ఒక్క భాగముగా నీ జీవితంలో మలచుకోవాలి. ఆయన ఎప్పుడూ పిలుస్తూ ఉండాలి. పిలచేదను నీ నా ప్రభువు చక్రపట్లేసి పరలోకమునుండి నా ప్రార్థన ప్రభు ఆలించును. శిఖరముపై నన్ను నిలిపి జ్ఞానమును నాకు బోధించును. తన మార్గాలను చూపించును. పిలచుచున్నాను యేసు, జారి పడిపోవుచుండగా ప్రేమతో నన్ను మన్నించి నీ దరిలో నన్ను చేర్చేదావు. అందరూ లేచి నిలబడి మనల్ని ప్రభువునికి అర్పిస్తాం. పునీత అంతోని వారు మనమందరి కోసం ప్రార్థన చేయమని అడుగుదాం. మన నాలుక, మన శరీరంలోని ప్రతి అవయము దేవునికి ప్రీతికరముగా ఉండినట్లు మనల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. పిలచేదను నా ప్రభు శిఖరముపై
జ్ఞానమును నాకు బోధించుము. పిలచుచున్నాను యేసు యేసు I will call upon the Lord. He will answer me. Hallelujah, hallelujah, hallelujah. నిన్ను పిలచుటకు నేర్పించు. కృపదయచేయము. ఆయన ఎలా తన్ను తాను గమనించాడు, సమయాన్ని కేటాయించి తన తలంపులను ఆలోచనలను తెలుసుకున్నాడు. రెండవది, తన్ను తాను శుద్ధి చేసుకున్నాడు. నీకు ప్రియం లేనిదంతా తన జీవితం నుండి తీసివేశాడు. మూడవది, తన్ను ఎప్పుడు దేవుని వాక్కుతో నింపుకున్నాడు, అదే బోధించాడు రేయం పగలు. నాలుగవది, ఆయన జీవితంలో కొన్ని కార్యాలు అర్థం కాలేనప్పుడు అవి అన్నిటినీ ప్రార్థనగా నీకు తెలియచేశాడు. నిన్ను పిలిచాడు తన జీవితంలో ఒక భాగముగా ఉండినట్లు. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన ప్రభు క్రీస్తు పేరిట మేము అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. The Holy Spirit, Jesus says, is given to those who obey my word, who live my word, who live the life I give it to you, and then I and the Spirit will come and abide in you. అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? అయితే రండి, మన పరిశుద్ధాత్మ కేంద్రం నందు దేవుని నిండైన దీవెనలు పొందండి.